అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మానవ జీవితంతో శునకాలతో విడదీయరాని అనుబంధం ఉంది. అయితే కాలక్రమేణా పోలీసులకి విస్తృత సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఎలాంటి నేరం జరిగినా డాగ్ స్క్వాడ్ ఉండాల్సిందే. అయితే ఇటీవల కాలంలో ప్రత్యేక శిక్షణ పొందినటువంటి లియో, కరీంనగర్ పోలీసుల చేత శిక్షణ పొందినటువంటి లియో ఉంది. లియో ఎలాంటి మాదక ద్రవ్యమైనా దీనికి ఇట్టే పట్టేస్తుంది. గంజాయి అలాగే ఇతర డ్రగ్స్ పసికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దాని పేరే లియో. దీని యొక్క సేవలు ఎట్లా ఉన్నాయి, దీని యొక్క ఎప్పటి నుంచి ట్రైనింగ్ అయింది ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఎస్, మనం ఇటువైపే ఉంటున్నాం. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి గంజాయి ప్యాక్ ఎక్కడుందో వెతుకుతుంది. ఆ వెతుకలాటంలో మనం కీలక పాత్ర పోషిస్తున్నటువంటి లియో సేవల్ని ప్రత్యక్షంగా చూస్తాం మనం ఇప్పుడు వివిధ సందర్భాలలో. ఇటు 26 జనవరి రిపబ్లిక్ డే కావచ్చు, అలాగే ఆగస్ట్ 15 కావచ్చు, ఇతరత్ర సెలబ్రేషన్స్లో కీలకమైనటువంటి విన్యాసాలు చేస్తుంది. లియో ఆకట్టుకుంటుంది. దీని యొక్క సేవలు ప్రత్యక్షంగా గమనిద్దాం. కొద్దిసేపటి కిందమే ఒక డ్రగ్ అక్కడ హైడ్ చేయడం జరిగింది, దాచిపెట్టడం జరిగింది. దాన్ని ఎలా పసిగడుతుందో చూద్దాం ఒకసారి. అదిగో వెళ్తుంది. దాని స్మెల్ చూడగానే ఎస్, పసిగట్టేసింది. లియో ఇట్టే పసిగట్టించింది. ఆ బండ కింద ఉన్నటువంటి దాన్ని ఆ స్మెల్ ఆధారంగా పసిగట్టినటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీని యొక్క సేవలు చాలా వరకు వినియోగంలో ఉన్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి నేరాలు, డ్రగ్స్కి సంబంధించి యువత పర్టిక్యులర్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. జీవితాలు నాశనం అవుతున్నాయి. అనేక నేరాలకి కారణభూతమవుతుంది డ్రగ్స్. ఈ డ్రగ్స్ని అరికట్టడంలో కీలక పాత్ర పోషించడంలో పోలీసులతో పాటు ఈ లియో డాగ్ సైతం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. దీన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక అణువు గాలిస్తున్నది. దీనికి స్పెషల్ ట్రైనింగ్ కేవలం డ్రగ్స్ని ప్రివెంట్ చేయడంలో, అరికట్టడంలో ఖచ్చితమైనటువంటి దిశానిర్దేశంతో ముందుకెళ్తుంది. పోలీసులకి సహాయకారిగా తోడ్పడుతుంది. ఎంతమందిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ రంధ్రంలో ఉన్నా కానీ ఖచ్చితంగా తీసేటువంటి చాకచక్యమైనటువంటి ట్రైనింగ్ డాగ్ అది లియో. ఇప్పుడు చూస్తున్నాం మరొక అక్కడ దాచిపెట్టినటువంటి దాన్ని మళ్ళీ తీసేసింది. ఎస్, ఇది దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. ఎస్, పోలీస్ హెడ్ క్వార్టర్లో సిపి ఆధ్వర్యంలో ఒక ఆర్ఐ ఉంటారు. ఆర్ఐ ఆధ్వర్యంలో ఒక డాగ్ స్క్వాడ్కి సంబంధించి ఇన్ఛార్జ్ ఉంటారు. ప్రతి ఒక్క డాగ్కి సంబంధించి పోలీస్ క్యానైన్ స్క్వాడ్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శునకాలు, దానికి సంబంధించి ప్రత్యేక పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం. అది జంపింగ్లో కానీ ఎట్లాంటి విన్యాసాలు చేసిందో దానికి సంబంధించినటువంటి డిస్ప్లేలో ఉంది. ప్రస్తుతం ఒకటి ఇది వచ్చేసరికి నేమ్, ఇది టైగర్ జర్మన్ షెఫర్డ్ స్పెషలైజేషన్, ఇది ట్రాకర్స్కి సంబంధించి ఉంది. అలాగే నేమ్ డానీ, ఇది డాబర్మెన్కి సంబంధించినటువంటి జాతిది. ఇది స్పెషలైజేషన్, ఇది సైతం ట్రాకర్కి సంబంధించి ఎలాంటి నేరము, మర్డర్స్ అట్లాంటివి జరిగినప్పుడు ట్రాక్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దీనికి సంబంధించి మరొక డాగ్, ఇది నేమ్ ర్యాంబో, ఇది సైతం జర్మన్ షెఫర్డ్, ఇది ట్రాకింగ్ చేస్తుంది. అలాగే ఎక్స్ప్లోజివ్ వివిఐపీస్ కానీ ఇతరుల వచ్చినప్పుడు, లేదంటే ఎక్కడైనా బాంబ్ బ్లాస్టింగ్ జరిగినప్పుడు కానీ ఇతరత్ర ఇన్సిడెంట్ జరిగితే రంగంలోకి దిగేది మైకీ, ఇది లాబ్రడార్కి సంబంధించిన రిట్రైవర్, స్పెషలైజేషన్ ఇన్ ఎక్స్ప్లోజివ్. ఇది లియో. ప్రస్తుతం మనం లియో గురించి చర్చ జరుగుతుంది. లియో అనేది కీలక పాత్ర పోషిస్తుంది నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ అరికట్టడంలోకి సంబంధించినటువంటి లియో. అలాగే దీనికి సంబంధించి టైసన్, దానికి సంబంధించి లాబ్రడార్, ఇది లాబ్రడారే. స్పెషలైజేషన్ ఎక్స్ప్లోజివ్కి సంబంధించినటువంటి దానిలో ట్రైన్డ్ ప్రత్యేకమైన శిక్షణ పొంది. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఒక్కో డాగ్కి ఒక శిక్షకుడు ఉంటారు. వారి ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏంటి మనం తెలుసుకుందాం. మనతో శంకర్ ఉన్నారు, ప్రత్యేకంగా నార్కోటిక్ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్. ఏంటి అసలు ఎట్లా చేస్తుంది, ఎంతకాలం ట్రైన్ చేశారు, ఎలాంటి సేవలు అందిస్తుంది లియో? ఇప్పుడు మనకు వచ్చేసి ఇది 8 months ట్రైనింగ్ ఉంటుందండి. 8 months ట్రైనింగ్ మొయినాబాద్ IITM మొయినాబాద్ నందు ISW వాళ్ళ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుంది. 8 months శిక్షణ
లో భాగంగా దీనికి ఒక మనకు 4 మంత్స్ పప్పీని ఇస్తారు స్టార్టింగ్లో ట్రైనింగ్ పోయిన తర్వాత. 4 మంత్స్ పప్పీని మనకి ఇచ్చిన తర్వాత దానికి ఫస్ట్ 4 మంత్స్ అనేది దీనికి మనం ఫీడింగ్ ఏమి ఇస్తారు దీనికి? ప్రజెంట్ రాయల్ కేనైన్ ఫీడింగ్ ఇస్తాం. ఓకే, అంటే దీనికి ఎట్లాంటి ట్రైనింగ్ ఇచ్చిండ్రు? దీనికి ఓన్లీ ఫర్ డ్రగ్స్, నార్కోటిక్. ఇదివరకు కరీంనగర్లో ఇంతవరకు ఎన్ని రకాల డ్రగ్స్కి అరికట్టడంలో ఇది కీలక పాత్ర పోషించింది? గంజాయి, పర్టికులర్గా మన దగ్గర గంజాయి ఎక్కువ లభ్యమవుతుంది. గంజాయికి మొన్నటికి మొన్న ఒక 133 కిలోల గంజాయిని పట్టుకోవడంలో సహాయం చేసింది. అది ఇంకేం సేవలు చేసింది? ఓన్లీ ఫర్ డ్రగ్స్ మన దగ్గర దొరికేది ఓన్లీ ఫర్ డ్రగ్స్లో ఓన్లీ గంజాయి మాత్రమే దొరుకుతాయి. అవి అంటే కొద్దిగా కాస్ట్లీతో కూడుకునేతారు కాబట్టి ఇక్కడ కోకైన్, హెరాయిన్ అటువంటి తక్కువ ఉంటుంది అన్నమాట. అంటే మీకు ఎట్లాంటి శిక్షణ ఇచ్చిండ్రు దీన్ని హ్యాండిల్ చేయడంలో? హ్యాండ్లర్ కదా మీరు దీనికి సంబంధించి. 8 మంత్స్ మనతో పాటే ఉంటుంది అనమాట. 8 మంత్స్ దీంతో పాటు ట్రైనింగ్ మనం చేయాలి. మనం దాంతోపాటు ట్రైనింగ్ చేస్తేనే అది మనతో పాటు ఉండగలుగుతుంది అనమాట. ఇప్పుడు కంట్రోల్లో ఉంటుందా ఇది? మన కంట్రోల్లో ఉంటుంది. ఎవరు ట్రైనింగ్ చేస్తే వారి కంట్రోల్లో మాత్రమే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు బస్ స్టాండ్, రైల్వే స్టేషను, రద్దీ ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, మొన్న తిరిగారు కదా, అప్పుడేమన్నా పసిగట్టిందా ఇది? అక్కడ ఏం దొరకలేదు. కొన్ని సందర్భాల్లో దొరుకుతుంది, అటువంటిప్పుడు దొరుకుతుంది. కీలక సేవలు చేస్తుంది. ఓకే, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు దీన్ని హ్యాండిల్ చేయడము, కీలకమైన సేవలు చేయడము? ఇది అంటే ఒక డాగ్ని హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అంటే మనం చేయాలంటే చేయొచ్చు, కానీ ఒక డాగ్ను మనతో పాటు దాన్ని మలుచుకొని దాన్ని మన సైడ్ తిప్పుకొని మనం చెప్పినట్టు అది వినగలుగుతుంది, అట్లా ట్రైన్ చేయడం అనేది ఒక గొప్ప విషయం. మనం గొప్ప ఫీల్ అవుతున్నాను. ఎస్, మొత్తం మీద చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. మనుషులను మనం కంట్రోల్ చేస్తాం, మేనేజ్ చేస్తాం. అయితే ఈ శునకాలు అత్యంత విశ్వాసంగా ఉండేటువంటి శునకాలు ఎంత సౌమ్యంగా కనబడతాయో అంత భయంకరంగా కూడా ప్రవర్తించే అవకాశాలు పలుమార్లు ఉన్నాయి. మనకి చూస్తున్నాం చాలా సందర్భాలలో ఈ గంజాయిని అరికట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఇంతకుముందే మన ముందే ఆ ప్యాకెట్లు దాచిపెట్టారు, అది గంజాయి ప్యాకెట్లు. అవి ఆ గంజాయి ప్యాకెట్లను దాచిపెడితే బండ కింద దాచిపెట్టినప్పటికీ కూడా అది ఇట్టే పసిగట్టింది. పసిగట్టి వాళ్ళ శిక్షకులకి అందించింది, శిక్షణ ఇచ్చేటువంటి వాళ్ళకి అందించి సహాయ సహకారాలు అందజేసింది. దీన్ని ప్రత్యక్షంగా గమనించాం, దీని ట్రైనింగ్. ఓవరాల్గా డాగ్ స్క్వాడ్ మీ కంట్రోల్లో ఉంటుంది. ఏమేమి డాగ్స్కి ఉన్నాయి, దానిలో లియో ప్రత్యేకత ఏంది, అసలు ఏమేం చేస్తారు? కరీంనగర్లో డాగ్స్ 6 డాగ్స్ ఉన్నాయి. నార్కోటిక్ డాగు 1, ఎక్స్ప్లోజివ్ డాగ్స్ 2 ఉన్నాయి, ట్రాకర్ డాగ్స్ 3 ఉన్నాయి. మొత్తం 6 డాగ్స్ ఉన్నాయి. ట్రాకర్ డాగ్స్ మన మర్డర్స్, దొంగతనాలు, టెఫ్ట్స్, ట్రాకర్ డాగులు దీనికి ఉపయోగిస్తాం. ఎక్స్ప్లోజివ్ డాగ్స్ విఐపి మూమెంటు, మన బాంబు బ్లాస్టింగ్, థ్రెట్ కాల్స్, వాటికి ఎక్స్ప్లోర్ డాగ్ ఉపయోగిస్తాం. మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ యువత గంజాయి మీద పడ్డది కాబట్టి ఈ నార్కోటిక్ డాగ్ అనేది ఇప్పుడు మనకు చాలా ఉపయోగకరంగా ఉంది. దీనికి 8 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. 8 మంత్స్ ట్రైనింగ్లో భాగంగా 3 మంత్స్ దాన్ని ఒబిడియంట్ నేర్పిస్తాం. తర్వాత 4 మంత్స్ ఈ మన గంజాయి, కోకాయిన్ ఇలాంటివి దానికి ఓన్లీ స్మెల్, అవి ప్రత్యేకించి వాటికి ఎలా స్మెల్ పసిగడుతుందో ఆ రకంగా దాన్ని మనం మంచన చేసుకొని అది ఏం చేస్తుంది, దాని బిహేవియర్ ఎలా ఉంది, ఏ టైంలో ఎలా ఉంటుంది, అవన్నీ మేము దాని గురించి క్షుణ్ణంగా ఈ 8 మంత్స్లో నేర్పిస్తాం. అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకంగా చూస్తారు, ఒక దొంగతనం జరిగినప్పుడు, ఒక మర్డర్ జరిగినప్పుడు, కీలకంగా బస్టాండ్, ఇతర రద్దీ ప్రాంతాల్లో మనకి గంజాయిని అరికట్టడానికి తనిఖీలు చేసినప్పుడు ఒక ప్రత్యేకంగా గమనిస్తారు, ప్రత్యేకంగా ఉంటారు. ఎట్లా అనిపిస్తున్నారు ఇవన్నిటిని హ్యాండిల్ చేయడం అనేది? ఒక్కొక్కరు ఒక డాగ్ను హ్యాండిల్ చేస్తారు. మేము ఈ ట్రైనింగ్లో భాగంగా డాగ్ పైన మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ప్రత్యేకించి డాగ్ స్క్వాడ్ ట్రైనింగ్ వెళ్తారు. ఈ ఇంట్రెస్ట్ వల్ల మేము డాగ్ను ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఉండాలి, దాంతో మాకు ట్రైనింగ్లో భాగంగా ఒక 2 మంత్స్ డాగు మేము ఒకటే రూమ్లో పడుకొని ఉంటాం. దాన్ని బట్టి మేము ఆ డాగ్ బిహేవియర్ను, అక్కడ దాని వ్యవస్థను అన్నీ మేము ఆ మందిలో ఎలా దాన్ని కంట్రోల్ చేయాలి, ఎలా ఉండాలి అనేది మేము దాన్ని ట్రైనింగ్ చేస్తాం.
ఎస్ చూశారు కదా, ఇప్పటికీ మనం దీన్ని గమనిస్తుంటే ఒక 8 నెలలు 4 నెలల పప్పిగా ఉన్నప్పటి నుంచి దాదాపు 2-3 నెలలు దీని ఒబీడియంట్కే టైం కేటాయిస్తారు. దీని యొక్క బిహేవియర్ అబ్జర్వ్ చేస్తారు. దీనికి సరిపోయేటువంటి ఫీడింగ్, ట్రైనింగ్, అదే అలాగే కొకైన్, చాసిస్, హెరాయిన్, బ్రౌన్ షుగర్, గంజాయి లాంటి డ్రగ్స్, ఆల్ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఎట్లా పసిగట్టాలి ఎట్లాంటి అనేది వాటికి స్మెల్ చూపించారు, ట్రైనింగ్ ఇచ్చారు. దీనిలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి ఇటు మహారాష్ట్ర, ఒరిస్సా, విశాఖపట్నం అలాగే ఇతర ప్రాంతాల నుంచి గంజాయి వివిధ రూపాల్లో వస్తుంది, సరఫరా చేస్తుంది. ఎప్పటికప్పుడు పోలీసు తనిఖీల్లో దొరుకుతుంది. మొన్నటికి మొన్న 133 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని దగ్ధం చేశారు. ఇంకా అనేక సందర్భాల్లో వీటి యొక్క సేవలు, డాగ్ స్క్వాడ్ బృందం యొక్క సేవలు అనిర్వచనీయం అని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.